వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి టేస్టీ ఐటెంని మీకు చూపించబోతున్నాను. అదేంటంటే రైస్, కందిపప్పు అండ్ కొబ్బరిపాల కాంబినేషన్లో ఒక రైస్ ఐటెంని మీకు చూపించబోతున్నాను. ఇక లేట్ ఎందుకు, ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కందిపప్పును నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలి. 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే రైస్ని కూడా కడిగేసి 1/2 అవర్ నాననివ్వాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత సాజీరా, లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, బీన్స్, క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ మీ చాయిస్ అండి, ఏ వెజిటేబుల్స్ అయినా వాడచ్చు. వేసుకున్న వెజిటేబుల్స్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ అలాగే టమాటో ముక్కల్ని వేసుకోవాలి. నాకు బఠానీ, టమాటో త్వరగా వేగిపోతాయి కదా, అందుకనే ముందు వేసుకున్న వెజిటేబుల్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇవి వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు, కారం వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఇలాగే ఈ పప్పును ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అంటే పప్పు మునిగేటట్టు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. 3 విజిల్స్ పెట్టాను కదా, నాకు పప్పు ఈ విధంగా ఉడికిపోయింది. అంటే నాకు పప్పు సగం వరకు ఉడికిపోయింది. మీకు ఇలా సగం ఉడికినా లేదా మెత్తగా ఉడికిపోయినా ఏం పర్లేదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే నార్మల్ రైస్నే తీసుకున్నానండి. కావాలంటే మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ కొబ్బరి పాలను అలాగే 4 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. కావాలంటే మీరు మొత్తం కొబ్బరి పాలనైనా వాడచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ కూడా పొడి పొడిగా, వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ రైస్లోకి రైతా కానీ పెరుగు కానీ బాగుంటుంది. చూసారుగా, ఈ సూపర్ టేస్టీ అయిన రైస్ ఐటెంని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోనైనా లేదా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అన్నప్పుడు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అంతేకాదు అందరికీ నచ్చుతుంది కూడా.